చూడు రాము, సరిగా చూడు. 1 కిలో బియ్యం తీసుకుంటున్నావు కదా, ఇంకొంచెం పడుతుంది. జాగ్రత్తగా చూడు. సరిపోయింది కదా? హా, కరెక్ట్గా సరిపోయింది. ఇది కేజీ ఉన్నట్టు అనిపించట్లేదే. లేదు మాలిక్, నేను కరెక్ట్గా చూశాను. అది 1 కేజీనే. ఒకవైపు కేజీ రాడ్ పెట్టారు, మరోవైపు బియ్యం పెట్టారు. అది సరిగా లేదు అని దాని పక్కన బియ్యం వేశారు. పక్కన బియ్యం వేయటం అంటే అందులో వేయలేదా? వేయలేదు, కానీ కేజీ సరిపోయింది కదా. అన్నీ తెలిసి బుద్ధులేను నేను పెట్టుకున్నాను చూడు. ఇక్కడి నుంచి పో. ఉదయాన్నే పెద్ద ఘనకార్యం చేసావు. ఇప్పుడైనా పని సరిగా చెయ్యి, సరేనా? ఎవరైనా నువ్వు అన్నీ తెరుచుకొని చూడమని చెప్తున్నావు? నువ్వు నీ పని చేసుకోవచ్చు కదా జైరా. నా పని నేనే చేసుకుంటున్నాను. నీ పొలంలో నేనేమైనా కాలు పెట్టానా? మాలిక్, 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 చూడు ఎంత పెద్ద గుడ్డు. అరే, నా జీవితంలోనే ఎంత పెద్ద గుడ్డు చూడలేదే. అరే రండి, అందరూ రండి, చూడండి ఎంత పెద్ద గుడ్డో. అమ్మో, ఎంత పెద్ద గుడ్డో. ఇంతకీ ఇది ఏ గుడ్డు? నాకు అనిపిస్తుంది డైనోసార్ గుడ్డేమో. డైనోసార్లు ఎప్పుడో అంతమైపోయారు, నీ బుర్రలాగా. సరే, ఆ గుడ్డులోంచి డైనోసార్ వస్తే నేను నీకు 10,000 ఇస్తాను. ఆ గుడ్డులోంచి శుతుర్ముర్గి వస్తే నువ్వు నాకు 10,000 ఇవ్వు. సరే, ఖచ్చితంగా ఇస్తాను. సరే, అప్పుడు వరకు ఈ గుడ్డుని ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఇంటి దగ్గర పెట్టుకోండి. ఇది ఉండటం కూడా చాలా అదృష్టం కదా. నిజమే. నా బంగారం మొత్తం పోయింది. దొంగలు ఎవరు వచ్చారు? జమీందార్ బాబు, నా బంగారం మొత్తం పోయింది. అసలు ఎలా పోయింది అన్నది కూడా అర్థం కావటం లేదు. ఈ రోజు రాత్రి మీరు ఆ గుడ్డుని పెట్టుకున్నారా? జమీందార్ బాబు, ఆ గుడ్డులో ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్టుంది. దాన్ని ఎక్కడన్నా పెట్టేద్దాం. లేదు, ఆ గుడ్డులోంచి డైనోసార్ వస్తే నాకు 10,000 వస్తాయని చెప్పారు. ఈరోజు ఆయనదే వంతు, ఆయన ఇంట్లోనే పెడదాం. రఘురామ్, ఇంటి దగ్గరే ఉన్నావా? ఈరోజు నీదే వంతు. ఏ విధంగా ఈ గుడ్డులోంచి పిల్లని తీయాలి? అమ్మా, శతుర్ముర్గి, త్వరగా బయటికి రా. అరేరేరే, ఏం చేస్తున్నావు? పిల్ల బయటికి రావటానికి వేడి చేస్తున్నాను. కూర బుద్ధులేనుడా, అందులోంచి బయటికి రావడానికి నువ్వు వేడి చేయడం ఏంటి? వెళ్ళిపోగా. లేదు మాలిక్, నేను దీన్ని ఇప్పుడే వేడి చేస్తాను. అరే, ఇది చూడు, ఇందులోంచి పిల్ల బయటకు వస్తుంది. ఒకవేళ ఇందులోంచి శుతుర్ముర్గు రావటం అని డైనోసార్ వస్తే పాపం చాలా బాధపడతారు. అరే, ఇదేంటి? మా యజమాను తానా ఇద్దరు ఓడిపోయారు. ఇదైతే మనిషి గుడ్డు. అరే బాబరే, చచ్చాను. అరే, ఈ గుడ్డు లోపలుంది నేను అని తెలిసి ఈ బంగారం అంతా నేనే పట్టుకుపోతున్నానని ఎవరికైనా తెలిస్తే బాబరే, ఏం చేయాలి? తండ్రి గారు, నేను ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చాను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆ గుడ్డు నేను పెట్టలేదు. సరే, మీరు నన్ను వెళ్ళనివ్వండి. మీరెవరికి చెప్పకండి, నేనెవరికి చెప్ప. సరే. అరే పాపరే, ఇదైతే చెక్క గుడ్డు.
అర్థం కావట్లేదు. ఈ ప్రపంచంలో ఏంటేంటి చూస్తున్నాము. వాహ్! ఎంత అద్భుతంగా ఉందో. హా! ఇదేంటి గుడ్డులోంచి ఈ సౌండ్ వస్తుంది? అరే రండి, అందరూ రండి. నాకు అనిపిస్తుంది దీన్ని పగలగొట్టాలి అని. ఉమ్, డబ్బులు రెడీగా పెట్టుకో రఘురామ్. ఇందులోంచి డైనోసార్ వస్తుంది. ఆ? గుడ్డులోంచి మరొక రామ్ వచ్చాడు. ఆ? ఇదేంటి? ఒక్కడితోనే సరిపోతుంది నాకు. మళ్ళీ ఈడేంటి? భగవంతుడా, నువ్వే కాపాడాలి.